మంచిర్యాల జిల్లా చంద్రవెల్లికి చెందిన జాడి పుష్ప జాడి వెంకట్ దంపతులు జనజీవన స్రవంతిలో కలవాలని సిపి శ్రీనివాస్ కోరారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 1999లో కుటుంబాన్ని వీడి అడవుల్లోకి వెళ్లిన జాడి పుష్ప తిరిగి రావాలని కుటుంబ సభ్యులు మీడియా ద్వారా కోరారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 17 మంది మావోయిస్టులు అడవిబాట పట్టారని చెప్పారు. ఉన్న ఇద్దరు ముగ్గురులో ఒకరు చనిపోయడం జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అందుకని మాకు ఎక్స్ప్రెస్ చేశారు. మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇద్దరు భార్యాభర్తలు మాకు వస్తే మా ముఖంగా మీకు మీ సందర్భంగా అడవిలో నుంచి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్ లో చూస్తే మొత్తం 17 మంది అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. అలాగే సరోజ గారు ఉన్నారు, తర్వాత ఆరేపల్లి కృష్ణ గారు, జాడి పుష్ప గారు అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే జాడి వెంకటి గారు పుష్ప గారి హస్బెండ్ అంటున్నారు, ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన కూడా రావాలని కోరుకుంటాము. బండి ప్రకాష్ గారు, కబ్బెర రవి గారు, తర్వాత ఆత్రం లచ్చన్న గారు, ఇలా 17 మంది మొత్తం ఉన్నారు.